సుశీల వయసు 38 సంవత్సరాలు ఉంటుంది. ఒళ్ళంతా బాగా కండపట్టి ఉంటుంది. సుశీలకి వాళ్ళ ఆయన ఎప్పుడు బిజినెస్ పనుల మీద ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు. పెళ్ళైన సుశీలకి 20 ఏళ్ళు అయింది. కానీ పడకలో ఆమెకి ఇంతవరకు సంతృప్తి కలగలేదు. మొగుడి నుండి ఏదో మొక్కుబడిగా మీద ఎక్కి 2 నిమిషాలలో దులిపేసే రకం వాళ్ళ ఆయన. పడకలో ఒకటే భంగిమలో చేసుకోవడం తెలుసు సుశీలకి. ఈ విషయాలన్నీ నాకు చెప్తుంటే భలే ఆశ్చర్యం వేసింది. అంత అందమైన పిల్లం ఇంట్లో ఉండగా ఏమీ పట్టనట్టు ఎలా ఉంటాడు వాళ్ళ ఆయన అని అనిపించింది. నా చేతులు సుశీల పాలబంతుల మీద వీరవిహారం చేస్తున్నాయి. మెత్తగా బాగా కండుతూ ఉన్న సుశీల పాలబంతులు అంటే నాకు చాలా ఇష్టం. ఒక ఆదివారం మధ్యాహ్నం నేను భోజనం చేసి మంచం మీద పడుకొని పేపర్ చదువుతున్నాను. కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీయంగానే ఎదురుగా సుశీల కనబడింది. ఆమెది మా పక్క ఇల్లే, కానీ ఎక్కువగా పరిచయం లేదు. మా ఇంట్లో కంప్యూటర్ పనిచేయడం లేదు, మీరు ఏమన్నా ఒకసారి చూడగలరా అని అభ్యర్థించింది. బట్టలు మార్చుకొని వస్తానని చెప్పి ఆమెను లోపల కూర్చోమన్నాను. 2 నిమిషాల్లో తయారై ఆమెతో పాటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. చాలా బాగుంది. లోపల అరేంజ్మెంట్, సోఫాలు, కుర్చీలు పొందికగా అమర్చి ఉన్నాయి. నేరుగా ఆమె తన బెడ్రూమ్లోకి నడిచింది. నన్ను వెంటనే రమ్మని కంప్యూటర్ టేబుల్ చూపించింది. ఆన్ చేసి స్క్రీన్ మీద లైట్ కోసం ఎదురు చూస్తున్నాను. 2 నిమిషాల తర్వాత కంప్యూటర్ ఆన్ అయింది. కానీ స్క్రీన్ పనిచేయడం లేదు. వైర్లని చెక్ చేశాను, బాగానే ఉన్నాయి. బహుశా మానిటర్ పాడైపోయి ఉండొచ్చు అని చెప్పాను. మొదలైన మా పరిచయం రోజుకి పెరగసాగింది. ఆమె నుంచి ఆమె భర్త విషయాలు తెలుసుకున్నాను. తనను పట్టించుకోవడానికి చెప్పింది. తన శరీర సుఖం కోసం తహతహలాడిపోతుందని అర్థమైంది. ఎలాగైనా పెట్టని దారిలోకి తెచ్చుకుంటే రోజు వాయించుకోవచ్చు అనిపించింది. బోరు కట్టినప్పుడల్లా మా ఇంటికి రమ్మని చెప్పాను. సుశీల కూడా నన్ను వాళ్ళ ఇంటికి రోజు ఆహ్వానించేది. సాయంత్రం చాలాసేపు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. మా మాటలు మెల్లగా దానివైపు దారి మళ్ళాయి. క్రమేపీ ఆమె తన మనసులోని భావాలు నాతో చెప్తూ నాకు బాగా దగ్గరైపోయింది. ఇంత వయసు వచ్చిన పడక గదిలో ఏమీ అనుభవం లేని దానిలాగా కనిపించింది సుశీల. అదే అన్నాను ఆమెతో. నా అనుభవాల గురించి ఆసక్తిగా అడిగింది. నేను ఆమె భుజాలు పట్టుకుని ఆమె లావటి పెదాలపైన గట్టిగా చుమ్మించాను. సుశీలలో జడత్వం సడలసాగింది. ఆడదానికి నేర్పేవాళ్ళు ఉండాలే కానీ ఎంతసేపు పడుతుందట. అందులో ఆ విషయంలో మరీ తేలిక. అంతే. ఆ రోజు నుంచి సుశీల నాకు తగులుకుంది. ఇంటికి భోజనానికి రమ్మంది. రాత్రి ఆఫీస్ నుంచి వచ్చి నీట్గా తయారై వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆమె చాలా అందంగా సింగారించుకుని ఉంది. పల్చటి నైటీలోంచి ఆమె ఒళ్ళు కవ్వించే విధంగా కనిపిస్తుంది. లోపల ఏమీ వేసుకోలేదు. ఆమె బలమైన తొడలు చూసి నా మొగ్గ టింగున లేచింది. నా ప్యాంటు మీద ఉబ్బు చూసి ఆమె అబ్బగా తన చేయి చాచింది. నాది లాగేసి లటుక్కున నా మొగ్గను పట్టుకుంది. నేను ఆమెను గట్టిగా హత్తుకొని దూర్చేశాను. ఒక పాలబందిని పట్టుకుని కసిగా గుడుస్తుంటే సుశీల చెయ్యి నా మొగ్గ మీద వీరంగం చేస్తుంది. ఆమె పాలచనుమల పైన నా నాలుక నాట్యం చేస్తుంటే మత్తుగా మొలుగుతోంది. సుశీల ఆమె చేతిలో నా మొగ్గ బాగా పొడుసు అయిపోయింది. ఆ రోజు వరుసగా 3 రౌండ్లు దున్నుకున్నాం.